కోటకు ప్రధాన ద్వారంగా ఉండే విక్టరీ వంపు నాగర్ ఖానా నిర్మాణం కంటే ముందుగా ఒక ముఖ్యమైన విజయనగరం కోటలో మోతీ మహల్ ఒక ముఖ్యమైన భవనం. దీనిని డాక్టర్ పివిజి రాజు మాన్సస్ ట్రస్ట్ విరాళంగా ఇచ్చారు. 18వ శతాబ్దంలో విజయనగరం రాజులు మరియు బొబ్బిలి రాజుల మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధం కూడా ఈ ప్రాంతంలో చరిత్రను ఒక ముఖ్యమైన ఘట్టం. కోటకి ఈ పేరు ఎలా వచ్చింది? కోట నిర్మాణానికి పునాది వేసిన విజయదశమి శుభదినం మరియు విజయానికి సంబంధించిన 5 సంకేతాల కారణంగా కుమారుడు విజయరామరాజు పేరు మీదుగా దీనికి విజయనగరం అని పేరు వచ్చింది. విజయరామరాజు కుమారుడు ఆనందరాజు 1717లో కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. విజయనగరం కోట నిర్మాణం విజయనగరం రాజుల రాజధానిని కుమిలి నుంచి ఈ కొత్త కోటకు మార్చడానికి నాంది పలికింది. ఇది ఒకవైపు హనుమంతుని దేవాలయం, మరొక వైపు లక్ష్మీ దేవత ఉంది. ఈ దేవత కోట శక్తి లేదా కోట యొక్క సంరక్షుడు అని కూడా పిలుస్తారు. విజయనగరం రాజు కూడా సైనిక దండయాత్రను అధిరోహించే ముందు దేవత ఆశీర్వాదం తీసుకుంటారు. కోట యొక్క ప్రధాన ద్వారం తూర్పు ద్వారం గుండా ఉంది. ఈ ద్వారం వద్ద నగార్ ఖానా ఉంది. నాగర్ ఖానా అనే పెర్క్యూషన్ వాయిద్యం. నగార్ ఖానా యొక్క సాహిత్య అనువాదం డ్రమ్ రూమ్ అని అర్థం. ఇది రాజా ఆజ్ఞలను ప్రకటించినందుకు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించబడుతుంది. ఇది కోట గోడను పిడచెరువుకు మరియు రాజ సమాధులతో కలుపుతుంది. హిందూ ఆచారాలు మరియు సాంప్రదాయాల ప్రకారం మరణించిన వారు గృహ వెనక వైపు నుండి మాత్రమే దహనం కోసం తీసుకుని వెళ్ళాలి. వెస్ట్ గేట్ దగ్గర రాజ సమాధులతో ప్రయోజనం వడ్డిస్తారు. ఈ కోట చుట్టుపక్కల ఉంది. పశ్చిమాన గోడ మరియు కవచం మధ్య ఉన్న ప్రదేశం ప్రస్తుత పరిపాలన ద్వారా బాగా నిర్మించిన ఉద్యానవనాలు మరియు పచ్చని పచ్చికలతో నిండిన అద్భుతమైన పార్కుగా మార్చబడింది.